ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని చూస్తే ఒక అనుభవజ్ఞుడు, ఒక విజనరీ ఉన్నట్టుగా తనంతట తానుగా చెప్పుకునేటువంటి నేనే గొప్ప నాయకుడిని స్వయంగా ప్రకటించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా మత్స్యకారులకు సంబంధించి ఒక భరోసా కల్పించడం కానీ మత్స్యకారులకు అండగా నిలుస్తామన్నటువంటి ధీమా కానీ వాళ్ళకి కల్పించలేకపోయాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తాలూకు చంద్రబాబు నాయుడు వనులో వెనుకు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు చూసాం. చంద్రబాబుకి ఆ వెన్నులో వణుకు వల్లనే ఈరోజు వెంటనే అక్కడే అదే ప్రాంతాన్ని కావలి నియోజకవర్గంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఆయన రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకోవడం తప్ప ఎక్కడ కూడా మత్స్యకారులకు తాను ఏమి చేశాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, మత్స్యకారులకు అన్యాయం జరిగింది, అన్యాయం మీద ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని మీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయాడు. అనేక సంఘటనలు జరిగాయి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి మీద కూడా నిశ్చితంగా మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మత్స్యకారులందరూ ఏం ఆశించారు అంటే, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మత్స్యకారులకు భరోసా కల్పించాడు కాబట్టి, ఈరోజు అధికారం చంద్రబాబుది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని పరిశీలించి మత్స్యకారులకి ఒక అండదండలు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పని అందరూ ఊహించారు, అందరూ ఆశించారు కూడా. ఆ సమావేశానికి కూడా పాపం ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించినట్లున్నాయి. నిఘా వర్గాల నీడలో ఈరోజు చంద్రబాబు నాయుడు కార్యక్రమం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా అనుమతిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు చంద్రబాబును అనుకున్నారేమో కానీ ఒక ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని పరిమిత సంఖ్యలో అనుమతించడం జరిగింది. అంతా కూడా ఒక స్టేజ్ షో లాగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టలేకపోయాడు కాబట్టి ఆ నిఘా నీడలో తమకి అనుకూలు సానుభూతి కొరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని దానికి తరలించి ఆ కార్యక్రమాన్ని ఏదో మామ అనిపించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు కాబట్టి నేను కూడా వెళ్ళి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తుమ్మలపెంటలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు మాటలు అనేదానికన్నా చంద్రబాబు కోతలు అంటే బాగుంటుంది. చంద్రబాబు తన వయస్సు, హోదా, ఉనికి అన్నీ మర్చిపోయి కోతల రాయుడు అవతారం వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోతల రాయుడు అవతారం చూసి ఈరోజు ప్రజలు, మత్స్యకారులు అందరూ కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. చెప్తాడు చంద్రబాబు, దేశంలో నా అంత రాజకీయ నాయకుడు లేడు, నేను 50 ఏళ్ళు ఉన్నటువంటి వాడిని అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఏ విధంగా అబద్ధాలు వల్లివేశాడనేటువంటిది ఈరోజు ఆ తుమ్మలపేట వేదిక ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమయం లేదు, సందర్భం లేదు, ఆ కార్యక్రమం దేనికోసం వచ్చామనేటువంటిది లేదు. సమయం లేకుండా, సందర్భం లేకుండా, కార్యక్రమం ఏమి వచ్చామనేటువంటి ఆలోచన లేకుండా, ఏమి మాట్లాడాలి, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మనం వ్యవహరించాలనేటువంటిది లేకుండా, ఇవి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఒకే ఒక అజెండాతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సమావేశం నిర్వహించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలా, జగన్మోహన్ రెడ్డి గారి బురద జల్లాలా, లేకపోయినటువంటి అబద్ధాలని వల్లివేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంత ప్రజలకు కానీ మత్స్యకారులు కానీ ఎక్కడ కూడా ఇది మేలు జరిగిందని కానీ మేలు చేస్తాననేటువంటి మాట ఆయన నోటకుండా రాలేదు. ఎందుకనే దావోసు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, లేదు ఎక్కడన్నా శివనవరాత్రులు, దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారి దేవస్థానానికి పోతే అక్కడ కూడా బట్టలు ఇవ్వడానికి వెళ్ళినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. ఎక్కడన్నా వినాయకుడి మండపాలు ఉంటాయి, మామూలుగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు మామూలుగా వినాయక చవితి సందర్భాల్లో అక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గణేష్ నవరాత్రుల సందర్భాలు అక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. కాబట్టి అది బహిరంగ సభ, అసెంబ్లీనా, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవమా, లేకపోతే ఒక ప్రెస్ మీటా, ఏది వచ్చినా సరే నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప మరొకటి కనిపించేటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి దగ్గర రాజకీయ మాటలు, ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన బరి తెగించి మాట్లాడడానికి ఈరోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కావలి సభలో కూడా అదే తంతు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మత్స్యకార సేవలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలడు, మత్స్యకారులకు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, తాను ఏం చేశాడని చెప్పుకోలేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు క్రెడిట్ రావాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా నేనే చేశానని చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. అందుకనే రకరకాల మాటలు చెప్పాడు. గొడ్డల పార్టీ అన్నాడు, విధ్వంసం జరిగింది అన్నాడు, ఆ పరిపాలన అంతా గాడిన పెడుతున్నాం అన్నాడు,
ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీవ్రంగా కష్టపడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చాడు. దానితో పాటు నిస్సిగ్గుగా నిర్లజ్జగా లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ కూడా ఒల్లివేసిపోయినటువంటి పరిస్థితి. ఈ 33 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నాడు. 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం నేను ముఖ్యమంత్రిని ఊహించుకున్నా ఆలోచించుకున్నా సరే అటువంటి వాటిని మాట్లాడడానికి బిడియపడతాడు, సిగ్గుపడతాడు. చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఈరోజు నువ్వు నిర్వహించినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల్లో కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం లేకపోతే వాటిలో 10% కూడా రియలైజ్ కావు అనేటువంటి నిజం నీకు తెలిస్తే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చేటువంటి దానికన్నా కూడా నువ్వు అదనంగా చెప్పి లేని ఉద్యోగాలు ఒక 24 లక్షల ఉద్యోగాలు నువ్వు వస్తాయని చెప్పి నువ్వే సృష్టించినట్టుగా నువ్వే తీసుకొచ్చినట్టుగా ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడికి చెల్లింది తప్ప మరి ఎవరికి చెల్లినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చి చెప్పాడు మత్స్యకార సేవలో నేను మత్స్యకార భరోసా ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేది. ఈరోజు మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, నువ్వు వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భరోసా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇచ్చావా? ఆ బకాయిలైనా క్లియర్ చేసావా? అంటే ఒక్క సంవత్సరం ఎగ్గొట్టి 3 నామాలు పెట్టావు, మత్స్యకారులకు సంబంధించి మోసం చేశావు. ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో అర్హులందరినీ ఒక్కొక్కరుగా తొలగించారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది మత్స్యకారులు జేడీ ఫిషరీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి మీరు రండి మమ్మల్ని పరిశీలించండి అని చెప్పినా, మొట్టమొదట జాబితా వేసినా, ఆ తర్వాత రకరకాలుగా కుదించి అర్హులందరినీ తొలగించి ఈరోజు అర్హత కలిగినటువంటి వాడికి కూడా మత్స్యకార భరోసా అందివ్వకుండా మత్స్యకార సేవలు అని చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మొదట 1,52,000 మందిని ఎంపిక చేశామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత అనేక కారణాలు చూపించి 1,43,000 మందికి కుదించారు. మరలా ఈ రోజు తీరా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తాను 1,31,000 మందికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే దాదాపుగా మీరు అర్హులందరినీ ఏరివేసిన తర్వాత ప్రకటించినటువంటి జాబితాలోనే అర్హులకు అన్యాయం చేస్తూ మీరు ప్రకటించినటువంటి జాబితాలోనే 1,52,000 మంది ఉంటే అది కార్యరూపం దాల్చేటప్పటికి మరొక 21,000 మంది మత్స్యకార కుటుంబాలకు మీరు ద్రోహం తలపెట్టి అర్హులైనటువంటి వాళ్ళని తొలగించి ఈరోజు మొక్కుబడిగా మేము సంబంధించి దీన్ని వేస్తున్నాము అని అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటనలు మరొకటి ఉంటాయా చంద్రబాబు? ఇదేనా నువ్వు కోరుకుంటున్నటువంటి మత్స్యకార సేవ? ఇదేనా అర్హులైనటువంటి వాళ్ళకి నువ్వు ఇస్తానన్నటువంటి మత్స్యకార భరోసా ఎగ్గొట్టి నేను మత్స్యకార సేవలో తరిస్తున్నానని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? సరే, దాని గురించి వదిలేస్తే 2 ఏళ్ల నుంచి దాదాపుగా మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీలో కూడా కోత పెట్టి అర్హత కలిగినటువంటి బోటుకు నువ్వు డీజిల్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మొండి చేసి చూపించి అదేమంటే మత్స్యకార సేవలో అని చెప్పి 4 మాటలు నువ్వు రాసుకొచ్చి ఆ కంప్యూటర్లో టైప్ చేసుకొని తీసుకొచ్చి ఆ ఐప్యాడ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వాటిని చదివి వినిపించడం కాదు. నువ్వు ఒక్కసారి ఆలోచించి నువ్వు ఏం చేసావు మత్స్యకారులకు అనేటువంటి దానికి నీకే సమాధానం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాల్లో మత్స్యకార భరోసా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇస్తుంటే ఆ 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పి 10,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో మత్స్యకార కుటుంబాలకు 538 కోట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్లాంటి పని చేశాడు? మత్స్యకారులకు ఏ విధంగా ఉన్నాడు? 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సమయంలో నువ్వు ఇచ్చిందంతా 2,000 రూపాయలు. 2019లో ఎన్నికలు వస్తే నువ్వు వాళ్ళ మత్స్యకారుల ఓట్ల కోసం వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టడానికి బుద్ధగించడానికి దాన్ని 4,000 రూపాయలు చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలకి 10,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అర్హులైనటువంటి వాళ్ళు అందరికీ ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇచ్చాడు. నీలాంటి తొలి సంవత్సరం ఎగ్గొట్టలే. 5 సంవత్సరాలు ఇచ్చాం. 538 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కి మత్స్యకార భరోసా ఆ కుటుంబాల్లో జమ చేయడం జరిగింది. కాబట్టి నీ పరిస్థితి ఏంటి అంటే 2014-15లో నువ్వు ఎంతమందికి ఇచ్చావు మత్స్యకార భరోసా? 2,000 రూపాయలు 12,128 కుటుంబాలకు ఇచ్చావు. సిగ్గుపడాలి నువ్వు మాట్లాడడానికి. మత్స్యకారుల గురించి మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదు. నువ్వు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 12,128 కుటుంబాలకు 2,000 రూపాయల చొప్పున వేట నిషేధ సమయంలో వాళ్ళకి జమ చేసినటువంటి ఘనుడు నువ్వు. రైతులు నువ్వు ఈరోజు మత్స్యకారుల గురించి, మత్స్యకారుల సంక్షేమాన్ని గురించి, మత్స్యకారులకు నేను సేవ చేస్తానని ప్రకటించడం అనేటువంటిది ఆ చేపలు కూడా సిగ్గుపడతాయి. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ చెరువులో ఉండేటువంటి చేపలు కూడా అరే ఇట్లాంటి సిగ్గుమాలను వచ్చాడా మా గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి వాటి కనుక మెదడనేటువంటి ఉంటే నిన్ను కూడా చీ కొడతాయి చేపలు కూడా. మత్స్యకారులు కాదు, మత్స్యకారులు పట్టుకునేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటి చేపలు కూడా నిన్ను చీ కొడతాయి. చంద్రబాబు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.
2018-19లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నీ జిమ్మిక్స్ అని తెలుసు కాబట్టి 4,000 రూపాయలు పెంచి 12,000 కుటుంబాలకు బదులు 80,000 కుటుంబాలకు ఆ రోజు అందించావు. సరే, ఆ రోజు నువ్వు ఎన్నికలు వచ్చేటప్పటికి నువ్వు 4,000 రూపాయలు చేసావనేటువంటిది మత్స్యకారులు అందరూ కూడా గమనించారు. మొత్తం మీద నువ్వు ఇచ్చింది ఎంత అని చూస్తే 2014-15 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో నువ్వు ఇచ్చినటువంటి మొత్తం 2,50,00,000 ఒక్క సంవత్సరంలో. నీ హయాంలో నువ్వు మొత్తం కలిపి 5 సంవత్సరాలు ఇచ్చింది 2018-19లో 32 కోట్లు ఇచ్చావు. 5 సంవత్సరాలు కలిపి నువ్వు మొత్తం కూడా ఎక్కడ కూడా వృత్తి 2018లోకి వచ్చినప్పుడు మొత్తం నువ్వు చివరి సంవత్సరం దగ్గరికి వచ్చినప్పుడు 32 కోట్ల రూపాయలు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోయావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 538 కోట్ల రూపాయలు మత్స్యకారులకు సంబంధించి ఇచ్చాడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు డీజిల్ సబ్సిడీ గురించి. నీ హయాంలో డీజిల్ సబ్సిడీ ఎంత ఉంది? 6 రూపాయలు. ఆ 6 రూపాయలు కూడా ఏంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. పాపం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు చెప్తున్నాను, నేను ఎంత ఇచ్చాను. నీ హయాంలో వస్తున్న చంద్రబాబు నీకు మతిమరుపు ఉంది కాబట్టి ఆ మతిమరుపు మాట్లాడినట్టుకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇచ్చేవాడివి. ఆ 6 రూపాయలు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి జమ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 రూపాయలని డీజిల్ సబ్సిడీ లీటర్కు 9 రూపాయలు చేశాడు. అది కేవలం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. ఆ కార్డులో గుర్తింపు పొందినటువంటి పెట్రోల్ బంకుల్లో నేరుగా వాళ్ళు వెళ్ళి పట్టించుకుంటే 9 రూపాయలు తగ్గించుకుని నేరుగా మరలా నీలాగా 6 నెలలకి సంవత్సరం దాకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా 9 రూపాయలు తగ్గించుకుని వాళ్ళకి డీజిల్ పట్టేటువంటి సౌలభ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. కాబట్టి నీ వల్ల కాలే. నువ్వు 6 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తే 6 నెలలకి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 9 రూపాయలు అదే రోజు వాళ్ళకి చేయనటువంటి విధంగా ఏ రోజు డీజిల్ పట్టించుకుంటే ఆ రోజు వాళ్ళకి 9 రూపాయలు తగ్గించుకుని ఆ మినహాయింపుని ఇచ్చి కొరవ డబ్బులు చెల్లించేటువంటి వెసలబాటు సౌలభ్యం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. అందుకనే దాదాపుగా ఒక్కసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి 24,034 బోట్ల డీజిల్ సబ్సిడీ కిందనే 98 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చివరి సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. 4 ఏళ్లలో 98 కోట్లు ఇచ్చాం. తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో మరో 50 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు దురదృష్టవశాత్తు గల్లంతైతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని 5 లక్షల రూపాయలు చాలదు, 5 లక్షల రూపాయలు చాలా తక్కువ, కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 కేసులకు పైగా బకాయిలతో సహా, నువ్వు పెట్టినటువంటి బకాయిలతో సహా సుమారు 7 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు కుటుంబాలకి చెల్లించి అండగా గల్లంతినటువంటి మత్స్యకారు కుటుంబాలకి 5 లక్షల రూపాయలు బకాయిలతో పాటు 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా చెల్లించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నిటిలో అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు. చివరికి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మీద కూడా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాడు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో చంద్రబాబు చెప్తున్నాడు, దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను 288 కోట్లతో పూర్తి చేసాము, దాదాపుగా పూర్తయ్యాయి. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో 1 రూపాయి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టావా? జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ రావడం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు మత్స్యకారులకు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వచ్చింది తప్ప నీ హయాంలో ఒక్క పనైనా సరే వాళ్ళకి జరిగిందా? దానికి సంబంధించి లేనిపోయి నేను 80% పూర్తి చేశా, 288 కోట్లు తెచ్చా, 1 రూపాయి తక్కడ మట్టి వేశావా? 1 రూపాయి ఖర్చు పెట్టావా? ఏమీ పెట్టకుండా ఈరోజు నువ్వు అంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్తున్నావంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది తగునా? ఇంతకన్నా పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? బహుశా దేశంలో ఎవడన్నా ఉన్నాడా? ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఇంతకన్నా దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి వాడు నువ్వే. అబద్ధాలు పేటెంట్ నువ్వు అబద్ధాలకి. కాబట్టి దాన్ని నేనే అబద్ధాలు చెప్పాలా, నేను అబద్ధాలే చెప్తాను, నిజం చెప్పనట్టుగా ఉంది తప్ప 1 రూపాయి ఖర్చు పెట్టకుండా తట్టడం మట్టి అయినటువంటి నువ్వు 288 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 80% పూర్తి అని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా బిడియ లేకుండా మాట్లాడావంటే నిజంగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించాడు ఆ రోజు ఆయన హయాంలో. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రారంభించాడు ఆయన హయాంలో. మత్స్యకారులందరికీ ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద 4 పోర్టులుంటే ఆ ప్రతి 4 ప్రదేశాల్లో 6 పోర్టులుంటే కొత్తగా 4 పోర్టులు అదనంగా తెచ్చాడు. ఆ రోజు ఆయన ముందు 6 పోర్టులుంటే 4 పోర్టులు అదనంగా తీసుకురావడంతో పాటు ఆ 4 పోర్టులతో పాటు కూడా మరొక 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావాలని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్లు శాంక్షన్ చేయించాడు. ఒక మ్యాప్ గీసి రాష్ట్రంలో ఎక్కడ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి, ఆ మత్స్యకార కుటుంబాలు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో ఏ విధంగా వీళ్ళకి మనం మేలు చేయాలి అని ఆ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తాను చేసినట్టుగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటటువంటి పని. నీకు ఒకవేళ తెలియకపోతే గుర్తు చేసుకో. మరలా చెప్తున్నావు,
26,000 కోట్ల రూపాయలతో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించడం జరిగింది. ఈరోజు నువ్వు చూస్తే 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, అదేవిధంగా 150 కోట్లతో 5 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే మొత్తం పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో మరో 6,000 కోట్ల రూపాయలు ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం కోసం 20,000 కోట్ల రూపాయలకు శ్రీకారం చుట్టడమే కాకుండా దాదాపుగా మరో 6,000 కోట్ల రూపాయలతో వాటిని విస్తరించాలనేటువంటి ఆలోచన చేసి 26,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి భూసేకరణలు పూర్తి చేశారు, అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి అయింది, బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత నువ్వు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళలేకపోయినటువంటి వాడు నువ్వు ఒక అనుభవజ్ఞుడువా, నువ్వు ఒక విజనరీ లీడర్వా, నువ్వు ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడతావా? మత్స్యకారుల గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? మత్స్యకారుల గురించి మాట్లాడేటువంటి హక్కు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కొత్తగా 4 పోర్టులు తీసుకొచ్చి మత్స్యకారు కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆ తీర ప్రాంత ప్రజలను ఆదుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మత్స్యకారులు ఏ రోజు పట్టించుకోకుండా మత్స్యకారుల ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నటువంటి నువ్వు ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నావు అంటే ఈరోజు అంతకన్నా దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి మాటలు మరొకటి కావు.